మటన్ ఎంతో రుచిగా జ్యూసీగా ఉంటుంది కాబట్టి దీన్ని చాలా మంది ఇష్టపడతారు. అందుకే నేను ఇవాళ మటన్తో ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది మటన్ వేపుడు. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఒక ప్యాన్లో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మటన్ వేపుడు చేయడానికి నేను 1 కిలో బోన్లెస్ మటన్ ముక్కల్ని తీసుకుంటున్నాను. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసి ఉంచాను. ఇందులో 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ల జీలకర్ర పొడి, అరచక్క నిమ్మరసం, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా బాగా కలపాలి. ఈ మసాలా మొత్తం మటన్ ముక్కలకి బాగా పట్టేట్టు చూసుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత మటన్ని కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 30 నిమిషాల తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి అందులో 1/2 కప్పు నీళ్లు పోస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. మటన్ న్యాచురల్గానే నీళ్లు రిలీజ్ చేస్తుంది కాబట్టి నేను ఇందులో తక్కువ నీళ్లు పోస్తున్నాను. కుక్కర్కి ఒక మూత పెట్టి మటన్ని 4-5 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే మీకు మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయి కనిపిస్తుంది. దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో నేను పొడవుగా తరిగిన 25 చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి మీ దగ్గర లేకపోతే మీరు వీటికి బదులు మామూలు ఉల్లిపాయలు వాడుకోవచ్చు. సో వీటిని 2 నిమిషాలు వేయించిన తర్వాత 2 చీల్చిన పచ్చిమిరపకాయలని కూడా వేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని కరివేపాకులు వేస్తే వాటి వల్ల చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఉడికించిన మటన్ ముక్కల్ని ప్యాన్లో వేసి కలపాలి. వీటన్నిటిని కాస్త పొడిగా అయ్యేంత వరకు, అంటే సుమారుగా ఒక 10 నిమిషాలు వేస్తే బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇందులో ఉన్న నీరు మొత్తం పోయి నూనె పైకి తేలుతూ కనిపిస్తే మటన్ వేపుడు తయారైనట్టే. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు, లేదంటే ఎక్కువ స్పైసీ ఫ్లేవర్ కోసం మిరియాల పొడి వేసి కలుపుకోవచ్చు. పొయ్యి కట్టేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చూడడానికి మటన్ వేపుడు ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా. ఇది చేసేటప్పుడు మీరు ఫ్రెష్ మటన్ తీసుకొచ్చి చేస్తే చాలా బాగుంటుంది. దీన్ని వేడివేడిగా అన్నంలోకి కానీ, సాంబార్ అన్నం, రసం అన్నంలోకి కానీ సైడ్ డిష్ లాగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.